హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో తెలంగాణ హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ టాపిక్ నుంచి నేను క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చేస్తున్నానండి. సో ఈ టాపిక్ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మస్ట్ అండ్ షుడ్గా ఈ వీడియో అయితే చూడండి. మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి. అండ్ నా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. కేవలం 99 రూపీస్ మాత్రమే. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. దీని నుంచి మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినవి 12,000 ప్లస్ బిట్స్ అనేవి వస్తాయండి. సో మీకు ఈ మీ 100కి 80 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవడానికి ఈ యొక్క మెటీరియల్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. సో క్వశ్చన్ ఈస్ బుల్స్ ఐ ఈజ్ యూజ్డ్ ఇన్ ద గేమ్ ఆఫ్. బుల్స్ ఐని ఈ ఆటలో ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ పోలో, ఆప్షన్ బి బాస్కెట్బాల్, ఆప్షన్ సి షూటింగ్, ఆప్షన్ డి బాక్సింగ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదేంటంటే యుఎస్ఏ అండ్ కెనడాలో ఈ యొక్క గేమ్ని ఆడతారన్నమాట. షూటింగ్ చేసేది ఒక ఒక హ్యాండ్ గన్ తీసుకొని షూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిస్టెన్స్ అండ్ వాళ్ళ యొక్క స్పీడ్ దాన్ని బట్టి కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ సి షూటింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ ది ఫస్ట్ టైం కామన్వెల్త్ గేమ్స్ వర్ ప్లేడ్ డ్యూరింగ్ 1930. 1930లో మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి లండన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద కెనడా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1913లో జరిగిందనమాట కామన్వెల్త్ క్రీడలు. సో మనకి దానికన్నా ముందు మనకి ఈ ఒకటి గేమ్ అనేది జరిగేది. దాని పేరు ఏంటంటే బ్రిటిష్ ఎంపైర్ గేమ్ అని చెప్పేసి జరిగేది. దాని తర్వాత మనకి కామన్వెల్త్ క్రీడలు అని చెప్పేసి వచ్చాయి అనమాట. 1930లో ఆగస్ట్ 16 నుంచి 23 వరకు ఈ యొక్క క్రీడలు అనేవి, కామన్వెల్త్కి సంబంధించిన క్రీడలు అనేవి జరిగేవి. అవి కెనడాలోని ఒంటారియో, ఫ్రామిల్స్ అండ్ హామిల్టన్లో జరిగాయన్నమాట కామన్వెల్త్ క్రీడలు. ద టర్మ్ ఎల్బిడబ్ల్యూ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్స్. ఎల్బిడబ్ల్యూ అనే పదం కింది వాటిలో ఏ ఆటతో సంబంధం కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి గోల్ఫ్. సో ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎల్బిడబ్ల్యూ అనేది క్రికెట్ ఆటకు సంబంధించినది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా ఫస్ట్ వోన్ ది ఒలింపిక్ హాకీ గోల్డ్ ఎట్. భారతదేశం తొలిసారి ఒలింపిక్ హాకీ స్వర్ణం గెలిచిన రోజు. ఆప్షన్ ఏ ఆమ్స్టర్డామ్, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి బెర్లిన్, ఆప్షన్ డి లాస్ ఏంజల్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1928లో సమ్మర్లో వేసవి కాలపు క్రీడల్లో జరిగిన ఈ యొక్క ఒలింపిక్ క్రీడల్లో తొలిసారిగా హాకీ స్వర్ణం అనేది ఆమ్స్టర్డామ్లో మనం గెలుచుకుంది. డేట్ వచ్చేసరికి 1928 వేసవి కాలపు క్రీడల సమావేశంలో. సో ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎఫ్ఐఎఫ్ఏ ఈజ్ ఇన్. ఎఫ్ఐఎఫ్ఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి వియన్నా, ఆప్షన్ సి జ్యూరిచ్, ఆప్షన్ డి బెర్లిన్. సో ఎఫ్ఐఎఫ్ఏ అంటే అసలు ఏంటంటే ఫెడరేషనల్ ఇంటర్నేషనల్ అండ్ ఫుట్బాల్ ది అసోసియేషన్ అనమాట. ఎఫ్ఐఎఫ్ఏ ఇది స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉందన్నమాట. ఇది ఆప్షన్ సి జ్యూరిచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని 1904లో స్థాపించడం జరిగింది. దీనికి 1930లో వరల్డ్ కప్ అనేది వచ్చిందనమాట. సో ఆప్షన్ సి జ్యూరిచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫేమస్ ప్లేయర్ పీలే ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్స్. ప్రముఖ ఆటగాడు పీలే కింద వాటిలో ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి వాలీబాల్. సో ఫుట్బాల్, ఆప్షన్ సి ఫుట్బాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో పీలే అన్న అతను ఫుట్బాల్ ఆటగాడు అనమాట. ఈయన బ్రెజిల్ తరపున ఆటలాడేవాడు. అండ్ ఈయనకి వచ్చేసరికి 3 టైమ్స్ వరల్డ్ కప్ అనేది వచ్చింది. 1958 అండ్ 1962, 1970 వీటి ద్వారా ఈయనకి వరల్డ్ కప్ అనేది వచ్చింది. ఈయన ఫుట్బాల్తో పాటు మిగిలిన ఆటలు కూడా ఆడగలిగే సామర్థ్యం కలిగిన వాడనమాట పీలే. బ్రెజిల్ క్రీడాకారుడు. ద టర్మ్ బీమర్ ఈజ్ అసోసియేటెడ్ విత్.
బీమర్ అనే పదం దీంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి చదరంగం, ఆప్షన్ డి ఫుట్బాల్. క్రికెట్, హాకీ, చెస్ అండ్ ఫుట్బాల్. సో ఆప్షన్ ఏ క్రికెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బీమ్ బాల్ అని అంటారు బీమర్ని. సో ఇది ఒక క్రికెట్ బాల్ని విసరడం దానికి సంబంధించింది. సో ఇది బాల్ అనేది బౌన్స్ అవ్వకుండా బ్యాటింగ్ ఆడే వాళ్ళ నడుము పై వరకు వెళ్తుంది అనమాట బీమర్. సో క్రికెట్కి అనుసంధానంగా ఉంటుంది బీమర్ అనే పదం. ఆప్షన్ ఏ క్రికెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ నోన్ యాజ్ ది మక్కా ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్? కింది వాటిలో మక్కా ఆఫ్ ఇండియా ఫుట్బాల్ అని పిలువబడే ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి బొంబాయి, ఆప్షన్ డి అంబాలా. ఆప్షన్ ఏ కలకత్తా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి మక్కా ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అనేది కలకత్తా అంటారు. ఇక్కడ ఫుట్బాల్కి బాగా ఫేమస్ అనమాట. అండ్ మోహన్ బగాన్ అండ్ తూర్పు బెంగాల్ సంబంధించినవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో దానికి గాను మనకి కలకత్తాని మక్కా ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అని చెప్పేసి అంటారు. సో రంజీ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్. రంజీ ట్రోఫీ దేనితో సంబంధం కలిగి ఉంది? ఏ క్రికెట్, బి హాకీ, సి ఫుట్బాల్, వీటిలో ఏది కాదు. రంజీ ట్రోఫీ అనేది భారతదేశంలో ఆడే ఒక ప్రధాన దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఛాంపియన్షిప్ అనమాట. దీని భారత క్రికెటర్ రంజిత్ సిన్వజీ పేరు పెట్టారు. మరియు దీని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది అనమాట. సో ఆన్సర్ ఏ ఇస్ ద క్రికెట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గెట్ అన్ ఒలింపిక్ మెడల్ ఈస్. ఒలింపిక్ పథకం సాధించిన తొలి భారతీయ మహిళ. సో ఆప్షన్ ఏ అశ్విని నాచప్ప, ఆప్షన్ బి కర్ణం మల్లేశ్వరి, ఆప్షన్ సి ఉషా సచ్దేవ్, ఆప్షన్ డి పిటి ఉషా. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆన్సర్. సో గెస్ట్ చేసిన వాళ్ళు చెప్పేసేయండి ఆప్షన్స్లో. ఆన్సర్ ఈస్ కర్ణం మల్లేశ్వరి. 2000లో సిడ్నీలో జరిగిన వేసవికాల ఒలింపిక్లో కర్ణం మల్లేశ్వరి గారు స్నచ్లో 110 కిలోల మరియు కిన్ అండ్ జెర్క్లో 130 కిలోలు మొత్తం 240 కిలోలు ఎత్తి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. దీంతో ఆమెని ఒలింపిక్ పథకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచిందనమాట. సో బి కర్ణం మల్లేశ్వరి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి యాషెస్ ఈజ్ ద టర్మ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్. యాషెస్ అనే పదం కింది వాటిలో ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ ఏ బాస్కెట్బాల్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ డి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి క్రికెట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి క్రికెట్. యాషెస్ అనేది క్రికెట్తో సంబంధించింది అనమాట. డి క్రికెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విత్ విచ్ స్పోర్ట్స్ ఈజ్ పివి సింధు అసోసియేటెడ్. పివి సింధుకు ఏ క్రీడకు సంబంధించినది? సో ఇది అందరికీ తెలిసిందే, ఆప్షన్స్ కూడా అవసరం లేదనుకుంటా. ఆప్షన్ ఏ ఈత, ఆప్షన్ బి బాక్సింగ్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి షూటింగ్. ఆప్షన్ సి బ్యాడ్మింటన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పివి సింధు ఒక భారతీయ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016లో మనకి ఒలింపిక్ రజక పథకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచింది. సో ఒలింపిక్ పథకం గెలుచుకున్న ఇద్దరు భారతీయ బ్యాడ్మింటన్లో ఒకరు పివి సింధు, మరొకరు సైనా నెహ్వాల్. సో ఈ టాపిక్ వైజ్గా ఇలా అయితే క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఉంది, ఫాలో అవ్వండి. అండ్ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.